అయితే ఎండ్రకాయల ప్లేట్ వచ్చేసింది. ట్రై చేద్దాం ఎలా ఉందో. ఎండ్రకాయలని అయితే పరపర నవలేద్దాం. ఇలి పుచ్చి అంటే ఇది ఈ చేపనేసి దీన్ని పడతారంట. ఇది నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం అయితే అంటున్నాను ఇట్లా కొబ్బరి నీళ్ళతో పాయసం చేయొచ్చని. ఇప్పుడు మనం వచ్చిన స్పాట్ వచ్చేసరికి కోవలం బీచ్. ఇక్కడ వచ్చేసరికి మూడు మెయిన్ విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి దర్గా కోసం అయితే ఎక్కువ వస్తారు. సెకండ్ విషయం వచ్చేసరికి ఇక్కడ చేపల మార్కెట్, ఏదైతే ఈ జాలర్లు చేపలు పడతారో ఇవన్నీ కూడా ఇక్కడ చాలా అత్యధికంగా అయితే చేపలు పెడతారు. మార్నింగ్ టైం అయితే చాలా ఎక్కువ మంది అయితే వెళ్తారు జాలర్లు. దాని తర్వాత ఎక్కువ ఫేమస్ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ మెయిన్గా ఎక్కువగా వచ్చేసరికి మనకి సీ ఫుడ్ ఏదైతే ఉందో, ఈ సముద్రపు యొక్క సీ ఫుడ్ ఇదైతే అత్యధిక మోతంలో అయితే దొరికే ప్లేస్ ఏదైనా ఉందంటే అది కోవలం అనమాట. మెరీనా బీచ్ తర్వాత కోవలంలో చాలా దొరుకుద్ది. ఎక్కడ చూసి మీకు సీ ఫుడ్ అయితే దొరుకుద్ది. అదేవిధంగా బిసెంట్ నగర్లో కూడా దొరుకుద్ది. కాబట్టి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీకైతే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే కోవలంలో కొబ్బరి నీళ్ళు తాగుతుంటే అయితే ఒక దీనికైతే కొబ్బరికాయ నీళ్ళు అదేవిధంగా టెంకాయ అయితే కొట్టిస్తున్నాడు. దేనికైనా అడుగుతాం అన్న, ఎదుగునా ఇవ్వలేదని ఎల్నీరు పాయసం எப்படி பண்ணுவாங்க? இது யூஸ் பண்ணி பால் ஃபர்ஸ்ட் காய்ச்சிட்டு பனை வெல்லம் வெல்லம் ரெண்டு மிக்ஸ் பண்ணி அது தனியா காய்ச்சிட்டு அது பாவு மாதிரி எடுத்துட்டு ரெண்டுத்தையும் ஆற வச்சுட்டு அது பனை வெள்ளத்தை விட பால் மிக்ஸ் பண்ணிட்டு இந்த இளநீர் தண்ணியும் வழுக்கி சின்ன சின்னதா வெட்டி அதுக்கப்புறம் ఓకే ఓకే కదా. ఇది కొబ్బరి నీళ్ళ పాయసం కంట. ఇది దీన్ని వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ హీట్ చేసి పాలు అవన్నీ వేసి హీట్ చేసి దీంతో అయితే చేస్తారంటే. ఇదైతే ఒక పెళ్లి కోసమని తీసుకెళ్తున్నాడు అంట అన్న. ఇది పెద్ద డబ్బా అయితే తీసుకెళ్తున్నాడు. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం అయితే అంటున్నాను ఇట్లా కొబ్బరి నీళ్ళతో పాయసం చేయొచ్చని. మీకు ఎప్పుడైనా తెలుసుంటే నాకైతే కమెంట్ చేయండి. కోవలం దర్గా ఇదే అనమాట. ఇక్కడ వచ్చేసరికి తమీమ్ అన్సారీ రజల్లాహు తఆలా అన్హు గారని వారి యొక్క సమాధి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం చేపలు, ఎండి చేపలు, రొయ్యలు ఇవన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి. చేపలు మొత్తం కూడా ఇది టూనా ఫిష్. అక్క ఇది టూనా ఫిష్ దానా అక్క? టూనా ఫిష్ ఇది పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇవ్వండి మనకి అక్కడ జాలర్లు అయితే చాలా మంది ఉన్నారు. మనం అక్కడికి వెళ్దాం. ముందు అంతకుముందు అయితే ఈ విధంగా మురికి నీళ్ళు లేవు. వర్షంకి నిలిచిపోయినట్టు ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసరికి ఈ మధ్య కాలంలో నిలిచిన నీళ్ళు ఇవి. அண்ணா மீன் பிடிச்சிட்டு வந்துட்டீங்களா? இப்போதான் పోరింగ్లా? సూపర్నా సూపర్నా. ఇప్పుడే చేపలు పట్టుకొని వస్తున్నారంట. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 6 అయిపోయింది. నేను ముత్తగాడు బోట్ హౌస్ చూసుకొని దాని తర్వాత అయితే దీనికి వచ్చాను. ఇది చూసారు కదా నా వెనక ఎన్ని పడవలు ఉన్నాయో. మొత్తం కూడా ఈ బోటింగ్కే. ఇక్కడ ఈ కోవలంలో అయితే ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే అది ఇప్పుడు వేవ్స్ ఉన్నాయి కదా. మామూలు బీచ్లో ఎలా ఉంటుంది అంటే ఫ్లాట్గా ఉంటుంది. మీకు వేవ్స్ కూడా ఒక సైడే వస్తాయి. ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా, ఇప్పుడు వేవ్స్ ఇటు వస్తున్నాయి కదా. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళకి ఎట్లా అంటే వేవ్స్ వచ్చేసరికి స్ట్రైట్ వస్తాయి. మళ్ళీ అటు ఆడున్నాయి చూడండి, అవన్నీ వచ్చేసరికి మళ్ళీ స్ట్రైట్ వెళ్తాయి. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నుంచి మాత్రం ఇటు వస్తాయి వేవ్స్. దాని తర్వాత మళ్ళీ అటు వెళ్ళిపోతాయి. ఇది కూడా మొత్తం చేపల మార్కెట్లే. మొత్తం అదిగో జనాలు ఎంతమంది కొంటున్నారు చూడండి. ఎంత మీనన్నా? పర్లావా? ఎత్తన కిలో ఇరుకం ఇది? 5 కిలో ఇరుకమా? 5 కేజీలు ఉంటాయండి ఇది. ఇది గ్యాలం దానా? ఇది గ్యాలం పోటీ పంటదా ఇలా నా వలలు இங்க வந்து கேலம் குத்திச்சு அதனால தான் கேக்குது. తుండిల్దా? ఓకే. ఈ చేపనేసి దీన్ని పడతారంట. ఇది ఇంత మీన్ వీరోడదా ఇది పుడుతుంది. ఓకే. చిన్న చేప వేసి పెద్ద చేపను పడతారంట. అదే చిన్న చేపతో పెద్ద చేప పట్టడం అంటే అదే. మనకు వచ్చేసరికి అది 5 కేజీలు దాకా పడుద్ది అంట. అది అన్నోళ్ళకైతే పెద్ద చేప పడింది. అది ఏం చేప కనుక్కుందాం వెళ్ళి. అయితే చాలా పెద్ద చేప. దీనికి పొడుగ్గా ముక్కు కూడా ఉంది. ఇది ఎన్న మీన్ అన్న? ఇది పోలావా? మైల్ పోలా. ఎత్తన కిలో ఇరుకు ఇది? ఎత్తన కిలో ఇరుకు ఇది? 10 కేజీస్ వరకు. మైల్ కోలా అంట చేప పేరు. 10 కేజీలు దాకా ఉంటది దగ్గర దగ్గరగా. చాలా పెద్ద చేప అయితే పడింది. అన్ని అయితే చేపలు తీసుకొచ్చినాయి. ఎన్న మీన్ ఇది? ఇందాక చూపించాను కదా పెద్దది, దాంట్లోనే ఇది స్కిడ్ అంటే ఇది పెద్దవి ఉన్నాయి ఎండ్రకాయలు. ఈ చేప ఏదో డిఫరెంట్ గా ఉంటాయి. చాలా కొత్త కొత్త రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే చేపల ఏటకైతే వెళ్తున్నారు. అక్కడ మీకు అవి కనిపిస్తున్నాయి కదా స్టోన్స్. అటైతే ఫోటో షూట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటది. అయితే గజేతగాళ్ళు ఉన్నారు. పిల్లలకి వాళ్ళ డాడీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. వాడైతే ఏడిసి అడుక్కున్నాడు లోపల తీసుకెళ్ళొద్దని. యార్ పేరు ఇది? గర్ల్ ఫ్రెండ్ పేరా? ఇక్కడ మీరే చూసుకున్నట్లయితే వాటర్ అయితే ఇదిగో ఇటు వస్తున్నాయి, అటుకి పోతున్నాయి.
ఇక్కడ అలలు అయితే బాగుంటాయి. మనకి మిగతా బీచ్లు అన్నిటితో పోలిస్తే కోవలం యొక్క అలలు డిఫరెంట్ గా ఉంటాయి. ఇదిగోండి వాళ్ళు ఇప్పుడే ఇందా చెప్పాను కదా చేపలు పట్టడానికి వెళ్ళారని, వాళ్ళు ఇక్కడిక్కడే వేసారు, వల అయితే లాగుతా ఉన్నారు. ఇదిగోండి చేపలు అయితే పడతా ఉన్నాయి. మనం మన స్ట్రైట్ గా వస్తే ఈ విధంగా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఇవైతే కొద్దిగా స్కిడ్ అవుతాయి, అవి ఆడ కూడా ఉన్నాయి. ఇదంతా వచ్చేసరికి వెనక భాగం అంతా వచ్చేసరికి రిసార్ట్లు ఉంటాయి. రిసార్ట్లు ఈ విధంగా వచ్చేసరికి షాపింగ్ ఇవి ఉంటాయి. ఇక్కడైతే మొత్తం గేమింగ్స్ ఉంటాయి. ఇంకా ఇదంతా వచ్చేసరికి బీచ్ లో వచ్చేసరికి నైట్ లైటింగ్ వేస్తారు, ఇంకొద్దిసేపు అయితే లైటింగ్ వేస్తారు. లేట్ నైట్స్ కూడా ఉంటుంది ఇదంతా బీచ్. ఇంకా ఏంటంటే లైటింగ్ అయితే ఇలా మా పిల్లికి అయితే నెత్తులు తీసుకుంటున్నాను. ఇది మెత్తాలు అంటారు కదా, అవి ఇవి వచ్చేసరికి 200 ఉంటాయి ఇవన్నీ. అక్క అయితే మన కోసం కొంచెం ఎక్స్ట్రా వేసి ఇచ్చారు. కింగ్ లెక్క உங்க பேர் அக்கா? காயத்ரி. காயத்ரி. எல்லாமே உங்ககிட்ட கருவாடு தான் கிடைக்கும் அக்கா? ஆமாண்ணா. ஓகே, கருவாடு நெத்திலி இந்த மாதிரி. பாலை இருக்கு, பாறை இருக்கு, வஞ்சிரம் துண்டு இருக்கு, கொடுவா இருக்கு, எல்லாம் కరువుడమే వచ్చే இருக்குது. మొత్తం అయితే ఎండి చేపలే దొరుకుతాయి అంట అక్క దగ్గర. అంటే మసీదుకి వచ్చాను. ఏడు కూడా ఎన్ని పిల్లలు ఉన్నాయి, కనీసం ఒక 10 పిల్లలు దాకా ఉన్నాయి. చాలా చిన్న చిన్న పిల్లలే ఉన్నాయి. ఇక కనిపిస్తున్నా, నన్ను చూసి పారిపోతున్నాయి. దాని మమ్మీ మటుకు ధైర్యంగానే ఉంది, పిల్లల మటుకు వెళ్ళిపోయాయి. రండి రండి రండి, దా దా. ఇవి కూడా పెద్ద పిల్లే. దీని పిల్లలు అయ్యో ఆటనే దీని పిల్లలు. ఇవైతే అసలు దొరకట్లేదు మనకైతే. ఈ విధంగా ఇంకా రోడ్డు మొత్తం కూడా వచ్చేసరికి స్ట్రీట్ ఫుడ్ అయితే దొరకద్ది. మొత్తం కూడా చేపలు, రొయ్యలు ఇవన్నీ అయితే దొరుకుతాయి. మనం ట్రై చేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే రకరకాల చేపలు ఇవన్నీ ఉన్నాయి. ఎన్నా ఇది ఇలిపుచ్చి అంటే ఇది అంటే అలా పురుగు లాగుంటది. ఇది క్రాబా? ఇది బేబీ క్రాబ్ అంటే. ఎవరన్నా ఒక ప్లేట్ ఇది 100 రూపాయలు. ఏది ఎడితే కూడా 100 రూపాయా? ఏ ప్లేట్ అయినా సరే 100 రూపాయలు అంట. మనం ఏం ట్రై చేయాలో తెలియట్లేదు, చాలా ట్రై చేసాం కాబట్టి ఎంటర్కాయలు అయితే ట్రై చేద్దాం. ఒక ప్లేట్ ఇది కూడా ఎవరంటే ఇది కూడా వచ్చేసరికి 100 రూపాయలు అంట. 800 తీసుకుని పూర్ణన్న అయితే ఎంటర్కాయలు ప్లేట్ వచ్చేసింది. ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇట్లా నిమ్మకాయ ఇట్లా పిండుకొని ఎంటర్కాయలు బయట తింటే ఫస్ట్ టైం ఇది. కాస్త వేడిగా ఉన్నాయి, కాలుతా ఉన్నాయి. ఎంటర్కాయలను అయితే పరపర నవలేద్దాం. పర్వాలేదు, ఎంటర్కాయలు బాగానే ఉన్నాయి. ఇది ఏంటంటే ఇంట్లో మామూలుగా ఏ విధంగా కర్రీ చేస్తామో ఆ ఫీలింగ్ అయితే రాలేదు. ఇదైతే డీప్ ఫ్రై కాబట్టి కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. నమ్ముతారో నమ్మరు, ఒక ప్లేట్ ఎంటర్కాయలు వచ్చేసరికి అరగంట పోయింది అన్నాను. ఇప్పుడు టైం ఎంత అంటే 7:40 అవుతుంది. నేను 7:05కి వచ్చాను నమాజ్ అయిపోయి. ఇప్పుడు దాకా ఈ ఏంటంటే తినడం అయితే నాకు అంత రాదు, కత్తే ట్రై చేద్దామని తీసుకున్నాను. కత్తే కొద్దిగా అక్కడక్కడ ఏంటి అంటే లైట్గా ఏంటంటే నీ శ్వాసన వస్తున్నాయి, మిగతా అంతా బాగానే ఉన్నాయి. నాకు అనుకుంది కదా, ఇది వచ్చేసరికి తమీమ్ అన్సారీ గారి దర్గా అనమాట. మామూలుగా వచ్చేసరికి ఆయన ఒక పెద్ద సహబా, అతని గురించి హదీసుల్లో కూడా ఉంది ఆయన యొక్క గొప్పతనం గురించి. ఆయనకు అయితే ఇప్పుడు ఇక్కడే చనిపోయారు. కాకపోతే దాని తర్వాత వచ్చేసరికి జనాలు ఏం చేశారంటే ఒక దర్గాలాగా తయారు చేసి ఆయనకి మొక్కడం మొదలు పెట్టారు. కాకపోతే ఏంటంటే ఆయన అల్లా యొక్క భక్తుడు, ఆయన అయితే ఆయన పూజించమని అయితే చెప్పలేదు. కోవలం రావాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బస్సులే ఉంటాయి. వెనక చూసారు కదా, మొత్తం కూడా బ్రాడ్వే నుంచి తిరువన్మూరు నుంచి చాలా బస్సులు అయితే ఉంటాయి. మీరైతే ట్రాన్స్పోర్టేషన్ కి అయితే ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తం కూడా బస్సులు చాలానే ఉంటాయి. కాబట్టి తక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుతో అయితే రావచ్చు. మరిన్ని ఇలాంటి ఎన్నో ట్రావెలింగ్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను.